హెల్దీ మిలిట్స్ దోశ అండి. ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. మామూలు దోశల కన్నా కూడా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. క్రిస్పీగా హోటల్లో వేసుకున్న దోశలాగా వస్తుంది. ఏ చట్నీతోనో బాగుంటుంది. వద్దు అనుకుంటే ఇలా స్పాంజ్ దోశలా కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు మినపప్పు, అరకప్పు కొర్రలు, అరకప్పు బూదలు, అరకప్పు ఎర్రకంది పప్పు, ఒక పావు కప్పు శనగపప్పు, ఒక టీ స్పూన్ మెంతులు, రాగులు ఒక పావు కప్పు జొన్నలు వేసేసి 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసేసుకొని వాటర్ వేసేసి కనీసం ఒక 12-13 గంటలు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని వాటర్ తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి చేసుకోవాలి. పిండి అంతా ఒక బౌల్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఉదయానికల్లా చక్కగా పులుస్తుంది, పొంగుతుంది. చూడండి ఇట్లాగా. ఇప్పుడు దీన్ని ప్యాన్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని 2 గరిటెల పిండి వేసి మన హోటల్ స్టైల్ కన్నా ఇంకా చాలా బాగా వస్తాయి. పల్చగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. కొంచెం ఆయిల్ వేసేసుకుంటే ఒక 2 నిమిషాలకి మంచిగా ఎర్రగా రోస్ట్ అవుతుంది. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో. ఈ చట్నీతో కూడా చాలా బాగుంటుంది. ఇలా వద్దు కొంచెం స్పాంజ్లా దోశలా కూడా వేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.